నమస్తే, శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సబ్ కలెక్టర్ గా ఏడాది పాటు విధుల్లో సంతృప్తి ఉంది. గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా కేంద్ర సర్వీసులకు బదిలీ కావడంతో చిలుకూరు సమీపంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సబ్ కలెక్టర్ దంపతులను ఘనంగా సన్మానించిన అధికారులు, వివిధ పార్టీ నాయకులు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పై ప్రజలకు నెల రోజుల పాటు అవగాహన కలిగించాం. కర్నూలులో ప్రధాని మోదీ సభకు గూడూరు నుండి వాహనాల్లో బయలుదేరిన సేల్ టాక్స్ ప్రాక్టీషియన్స్, పలువురు వ్యాపారులు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడిని ఖండిస్తున్నాం. గూడూరులోని గడియారం స్తంభం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్, వైభవంగా సాయినాథుడికి అభిషేకాలు. మనుబోలులో కొలువై ఉన్న సాయి మందిరంలో నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని సాయిబాబాను దర్శించుకున్న భక్తులు. పసిడి జోరు పెంచుతోంది. ప్రతిరోజు ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. బంగారం ధరలు ఇప్పట్లో దిగివచ్చేలా కనిపించడం లేదని విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం పసిడి 10 గ్రాముల ధర 1,30,000కు పైగా చేరుకుంది. బంగారం పెరుగుదల, పెట్టుబడులు సురక్షితమా అన్న అంశాలపై శివాబీ న్యూస్ ప్రత్యేక కథనం. బంగారం ధరలు మధ్య తరగతి ప్రజలను భయపెడుతున్నాయి. రోజు రోజుకు పసిడి పరుగులు తీస్తోంది. బంగారం ధరలు ఇంతలా పెరగడం గతంలో ఎప్పుడూ జరిగి ఉండకపోవచ్చు. ప్రస్తుతం బంగారం ధర పెరిగే తీరు చూస్తుంటే ఇప్పట్లో దాని డిమాండ్ తగ్గే సూచనలు కనిపించడం లేదు. నిజంగానే బంగారం డిమాండ్ పెరిగిందా, దీని వెనుక మతలబు ఇంకేదైనా ఉందా అన్న సందేహాలు అందరిలో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు బంగారు నిల్వలను పెంచుకుంటున్నాయి. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు బంగారాన్ని ETF లలో పెట్టుబడి పెట్టడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని వరల్డ్ గోల్డ్ కౌన్సిలింగ్ తాజా డేటా చెబుతోంది. గోల్డ్ ETF లలో సెప్టెంబర్ లో రికార్డు స్థాయిలో పెట్టుబడులు నమోదయ్యాయి. జూలై, సెప్టెంబర్ త్రైమాసికంలోనూ గోల్డ్ ETF లలో రికార్డు స్థాయిలో ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయి. బంగారం ధర ఎందుకు దూసుకుపోతుందో తెలుసుకునే ముందు గోల్డ్ ETF అంటే ఏంటో కూడా తెలుసుకుందాం. ఈ గోల్డ్ ETF లను డిజిటల్ బంగారంగా చెప్పవచ్చు. గోల్డ్ ETF ఒక మ్యూచువల్ ఫండ్ లాంటిది. ఇది 99.5% స్వచ్ఛమైన బంగారం ధర ఆధారంగా నడుస్తోంది. ఇందులో ప్రతి యూనిట్ విలువ దాదాపు 1 గ్రాము బంగారానికి సమానంగా ఉంటుంది. షేర్ మార్కెట్ లో దీని క్రయ విక్రయాలు జరపవచ్చు. ఒకవేళ మీకు డీమ్యాట్ అకౌంట్ లేకుండా సులభ మార్గంలో బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే గోల్డ్ మ్యూచువల్ ఫండ్ మంచి ప్రత్యామ్నాయం. భారత్ లోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా సాధారణ పెట్టుబడిదారులు ETF ల ద్వారా బంగారంలో పెట్టుబడి పెడుతున్నారు. బంగారం పెట్టుబడుల వెంట ఈ పరుగులకు ట్రంప్ టారిఫ్ పాలసీలతో ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులు లెక్కలు తారుమారు కావడం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తత వంటి కొన్ని కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. డాలర్ బలహీన పడడం కూడా కారణంగా తెలుస్తోంది. అమెరికాలో ఇటీవల షట్ డౌన్ పరిస్థితులు డాలర్ స్థానాన్ని మరింత దిగజార్చాయి. పలు కారణాలతో ప్రజలు బంగారంపై పెట్టుబడులు సురక్షితంగా భావిస్తున్నారు. దాని ప్రభావాన్ని పెంచుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనుగోలు చేస్తున్నాయి. ఇది మరో కారణంగా భావించవచ్చు. కజకిస్తాన్, బల్గేరియా, ఎల్ సాల్వడార్ వంటి దేశాలు కూడా బంగారం కొనుగోలు జాబితాలో అగ్రస్థానంలో ఉండడం ఆశ్చర్యకరంగా ఉంది. బంగారం నిల్వల విషయానికి వస్తే వరల్డ్ గోల్డ్ కౌన్సిలింగ్ వార్షిక గణాంకాల ప్రకారం 2024 డిసెంబర్ నాటికి అమెరికా 8,133 టన్నుల బంగారం నిల్వలతో అగ్రస్థానంలో ఉంది. జర్మనీ 3,351 టన్నులతో రెండో స్థానంలో ఉండగా, ఇటలీ 3వ స్థానంలోను, ఫ్రాన్స్ 4వ స్థానంలోను, చైనా 2,280 టన్నులతో 5వ స్థానంలో ఉంది. ఈ జాబితాలో భారత్ 876 టన్నులతో 8వ స్థానంలో నిలిచింది. 2026 సగం ముగిసేసరికి బంగారం ధరలు మరో 6% పెరిగే అవకాశం ఉందని గోల్డ్ మన్సాక్స్ అంచనా వేసింది. అంతర్జాతీయంగా పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతున్నందున బంగారం ధరలు రోజు రికార్డు గరిష్టాలకు చేరుతున్నాయి.
ప్రస్తుతం 10 గ్రాముల మేలిమి బంగారం ధర 1,30,000కు పైగా చేరుకుంది. డివిజన్లోని రెవెన్యూ సిబ్బంది సహకారంతో గత ఏడాది కాలంగా విధులను సంతృప్తిగా నిర్వహించామని సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా అన్నారు. చిలుకూరు సమీపంలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్లో సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాకు వీడ్కోలు సభ ఘనంగా జరిగింది. గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా కేంద్ర సర్వీసులకు బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో చిల్లకూరు సమీపంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఆయనకు వీడ్కోలు సభ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా దంపతులను డివిజన్లోని తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది, ప్రజా సంఘాల ప్రతినిధులు, రాజకీయ నాయకులు తదితరులు ఘనంగా సన్మానించారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా మాట్లాడుతూ ఏడాది పాటు సబ్ కలెక్టర్ గా విధులు నిర్వహించామన్నారు. రెవెన్యూకు చెందిన పలు సమస్యలు పరిష్కరించామని తెలిపారు. కనుపూరు జాతర ప్రశాంతంగా జరిపించామని, రెవెన్యూ సిబ్బంది సహకారం అందించారని ఆయన వివరించారు. సో ఈరోజు ఇక్కడ నుంచి రిలీవ్ అయ్యాను. 1 ఇయర్ కలిసి ఇక్కడ గుడూరులో నేను పని చేస్తున్నప్పుడు సెప్టెంబర్ 2024లో నేను ఇక్కడ జాయిన్ చేశాను. ఇక్కడ వచ్చినప్పుడు చాలా క్వశ్చన్స్ నా మైండ్లో వచ్చింది. అంటే గురువు ఎలా ఉండొచ్చు, అక్కడ ఇలాంటి సమస్య ఉండొచ్చు, ఇలా ఆఫీసర్స్ ఎలా అక్కడ ఉండొచ్చు, అన్నీ పొలిటికల్ ఎన్వైరన్మెంట్ ఎలా ఉండొచ్చు, అదర్ మీ సెక్టర్స్ ఎలా ఉండొచ్చు. బట్ ఇక్కడ వచ్చిన తర్వాత ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రెస్పెక్టెడ్ కలెక్టర్స్ అండ్ జాయింట్ కలెక్టర్స్, అది బోత్ ది ఆఫీసర్స్ దే హావ్ గైడెడ్ మీ రియల్లీ వెల్. Because of their cooperation, their support and their guidance only, ఇక్కడ గురువులో ఇది మేనేజ్ అంటే సబ్ కలెక్టర్గా మేనేజ్ చేయడానికి ఇది చాలా కంఫర్టబుల్గా అయ్యాను. ఈ డిస్ట్రిక్ట్లో వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామి వారి కృపాతి ఒక ఇక్కడ రావచ్చు. ఫర్ దట్ ఆల్సో ఐ థింక్ అంటే దేవుడు దయాతో ఇక్కడ వచ్చాను. ఫర్ దట్ ఆల్సో ఐ గ్రేట్ఫుల్. ఐ స్టార్ట్ సో ఇక్కడ మన గుడూరులో స్టార్టింగ్ విత్ రెవెన్యూ డిపార్ట్మెంట్. మన ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ది స్టాఫ్, ఆల్ ది సపోర్టెడ్ స్టాఫ్, స్టార్టింగ్ ఫ్రమ్ విఆర్ఓ, ఆర్ఐ, డిటి, తహసీల్దార్, ఆల్ ది తహసీల్దార్స్, ఇన్ మై ఆఫీస్ ఆల్ ది జూనియర్ అసిస్టెంట్, ఆల్ ది సీనియర్ అసిస్టెంట్, ఆల్ ది డెప్యూటీ తహసీల్దార్, స్పెషల్లీ డిఓ గారు. అది if I see in my work in the revenue authority in the division, and all these officers, all these subordinates, all these staff, వాళ్ళు చాలా వాళ్ళ కెపాసిటీగా చాలా కోఆర్డినేట్ చేశారు. కొన్ని చోట్ల they have tried to put their best effort. All these staff, I'm thankful. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని, దేశవ్యాప్తంగా దళితులపై దాడులు జరుగుతున్నాయని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ తెలిపారు. గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ పాల్గొని ప్రభుత్వాలను విమర్శించారు. ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు. హర్యానాలో ఎస్సీ డీజీపీ వేధింపులు తట్టుకోలేక లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. గత వైకాపా, నేటి టీడీపీ ప్రభుత్వంలో ఎస్సీ విద్యార్థులకు రావాల్సిన ఉపకార వేతనాలు కూడా రావడం లేదని పేర్కొన్నారు. జీఎస్టీ తగ్గింపు వల్ల సామాన్యులకు ఉపయోగం ఏమీ లేదని, కేవలం ఉన్నత వర్గాలకు మాత్రమే లాభం జరుగుతుందని ఆయన వివరించారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి మోడీకి కర్నూలులో మీటింగ్ పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఎవరబ్బ సొత్తయ్యా ఇది? ఏమన్నా నారావారిపల్లి నుంచి తీసుకొచ్చిన సొత్తా ఈ 15 కోట్లు? ఎవరప్ప సొత్తు? ఎందుకు 15 కోట్లు మోడీకి ఈరోజు ఖర్చు పెడుతున్నారు జిఎస్పీ పైన? 15,000 కోట్లు సార్. మరి అంతేకాదు ఇంకా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలన్న ఆలోచనతో ఉన్నాయంట. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని, ఉత్తరప్రదేశ్లో కూడా జిఎస్టీ తగ్గించారు కదా. ఉత్తరప్రదేశ్లో లేనిది, మహారాష్ట్రలో లేని సభలు ఇక్కడ ఎందుకు పెడుతున్నావా? ఓ చంద్రయ్య, ఓ
చంద్రబాబు నాయుడు, నేను అడుగుతున్నా, ఎవరబ్బ సొత్తు 100 కోట్లు జిఎస్టీ పైన నువ్వు ఖర్చు పెట్టి నీ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నావు అని నేను అడుగుతూ, చివరిలో మన ప్రాంతంలో అవినీతి బాగా పెరిగిపోయింది. కంకర ఇసుక దోలుకోవడం ఎక్కువైపోయింది. దుర్మార్గం. నేను నిన్ననే అడిగాను ఒక ఆయన్ని, ఎందుకయ్యా ఇసుక కంకర దోలుకుంటున్నారు అని అడిగాను. ఆయన చెప్పుకొచ్చాడు, ఒక మాజీ మంత్రి, మా వాళ్ళు 30 కోట్లు ఖర్చు పెట్టి వచ్చారు, ఆ ఖర్చుల తరఫున మేము దండుకుంటున్నాం ఇసుక కంకర అని. ఒరే పిచ్చోళ్ళారా, ఆపండి ఈ దుర్మార్గ పనులు. ఈ కార్యక్రమంలో నాయకులు డాక్టర్ రామకృష్ణారావు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెల్లోలు విజయశ్రీ అన్నారు. నాయుడుపేటలోని సిఎస్ తేజ సెంటర్ వద్ద దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే విజయశ్రీ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, నాయకులు పార్థసారథి, విజయభాస్కర్ రెడ్డి, షేక్ రఫీ తదితరులు పాల్గొన్నారు. నాయుడుపేట పట్టణంలో తెలుగుదేశం స్థాపికులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని సూలూరుపేటలో 9 అడుగుల విగ్రహాన్ని పెడుతున్నాం. ఇక్కడ 10 అడుగుల విగ్రహాన్ని శంకుస్థాపన చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను, ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. మన నందమూరి తారక రామారావు గారు ఆయనకి సినిమా అవకాశాలు వచ్చినా, ఆయనకి సరిపడా సంపాదించుకున్నా అవన్నీ వదిలేసి ప్రజల సమస్యల కోసం ప్రజలకి సేవ చేయడానికి ఒకే ఒక ఉద్దేశంతో ఆయన ప్రజల్లోకి వచ్చి ఒక పార్టీ పెట్టి ప్రజల్లో మమేకమవుతూ, ఆయన అక్కడే ఉండకుండా ప్రజల్లోకి వెళ్తూ ఒక బండి వేసుకొని ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజల వద్దకే వెళ్లి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో మమేకమయ్యి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ. గూడూరు శ్రీనాథ్ క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్ తరపున నాగిశెట్టి విద్యాలత 9వ వర్ధంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎస్పీ గీతా కుమారి హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు నాగిశెట్టి ధర్మయ్య, డాక్టర్ నాగిశెట్టి ధర్మతేజ్, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. బస్సు మనము అన్ని ఏదో ఒకటి ప్రోడక్ట్ మనం క్రియేట్ చేస్తూనే ఉంటాం. సో బ్లడ్ కానీ మన యొక్క బాడీలో ఆర్గాన్స్ కానీ క్రియేట్ చేయలేము. కాబట్టి మీరు ఏదైనా సరే డొనేట్ చేయగలుగుంటే దయచేసి వేస్ట్ ఎక్కడ చేయకుండా శ్రీనాథ క్లినిక్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ రైట్ టైంలో రైట్ ఫుడ్ తీసుకోండి. సో మీ హెల్త్ బాగా ఉందంటే ఓవరాల్గా ఏదైనా కానీ మీ ఫ్యామిలీ బాగుంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వుడ్ లైక్ టు సే, దయచేసి ఏమంటారు బ్యాడ్ ఫుడ్ కానీ లేకపోతే లైక్ స్మోకింగ్, ఆల్కహాల్ వాటికి మాత్రం వెళ్ళకండి, తీసుకోకండి. వాటి వల్ల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యాన్సర్స్ కూడా వస్తాయి. అలాంటి వాళ్ళు ఇక్కడ బ్లడ్ డొనేట్ చేయడానికి కూడా అవ్వదు, అది ఇంకొకటి ట్రాన్స్ఫర్ కూడా. మనం ఈ శ్రీనాథ క్లినిక్ మరియు డయాగ్నోస్టిక్ సెంటర్ తరఫున ఈరోజు మా అమ్మగారు అయినటువంటి నాగిశెట్టి విద్యులత గారి 9వ వర్ధంతిని పురస్కరించుకొని ఆ మెగా బ్లడ్ క్యాంప్ అనేది మనం ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది శ్రీనాథ క్లినిక్ దగ్గరనే. ఈ గూడూరు చుట్టుపక్కల ప్రజలు అందరూ కూడా వచ్చి ఈ క్యాంప్ని ఇంత విజయవంతం చేసిన దానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ఈ క్యాంప్కి మన డిఎస్పీ మేడం గారు, గీతా మేడం కూడా వచ్చి వారి సందేశాన్ని అందించి వెళ్ళడం కూడా చాలా ఆనందదాయకం. ఈ క్యాంప్ ఇంత విజయవంతం జరిగేదానికి ముఖ్య కారకులు మన పుష్కల్ గారు కానీ, మనోజ్, అదేవిధంగా మా స్టాఫ్. సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ ప్రజలందరికీ తెలిసేందుకే గత నెల రోజులుగా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని గూడూరు జిఎస్టీ అసిస్టెంట్ కమిషనర్
ప్రవీణ్ కుమార్ తెలిపారు. కర్నూలులో తలపెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ సభకు గూడూరు నుండి అధికారులు, వ్యాపారులు వాహనాల్లో వెళ్లారు. కర్నూలులో తలపెట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభకు గూడూరు నుండి పలువురు వ్యాపారులు, సేల్ ట్యాక్స్ ప్రాక్టీషియన్స్ తదితరులు గూడూరులోని గాంధీ బొమ్మ ప్రాంతం నుండి వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. వాహనాలను అధికారులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా గూడూరు జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జీఎస్టీని తగ్గించామన్నారు. దీన్ని ప్రజలకు వివరించేందుకు గత నెల రోజులుగా సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కలిగిస్తున్నామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సభకు ఉత్సాహంగా వెళ్లడం సంతోషంగా ఉందని వారు వివరించారు. సేవింగ్స్ అనే కార్యక్రమం గత నెల రోజులుగా జరుగుతుంది, మీ అందరికీ తెలిసిందే. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ట్యాక్స్ రేట్లు తగ్గడము, అది తప్పకుండా ప్రజలకు చేరాలి అనేటువంటి కృతనిశ్చయంతో ఈ రకమైనటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. అందులో ఒక భాగంగానే రేపు కర్నూలులో జరగబోయేటువంటి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి బహిరంగ సభకి నా వినతిని వెంటనే దానికి సమ్మతించి సాధ్యమైనంత మందికి, అంటే ఎక్కువే, అందరినీ కూడా మాట్లాడుకొని, అందరినీ కూడా కలుపుకొని, అన్ని వ్యాపారస్తుల్ని అందరినీ కలుపుకొని ఈ యొక్క బహిరంగ సభకి పాల్గొనడానికి ఏర్పాట్లు చేసినటువంటి ఈ భాగంగా పై స్థాయిల అధికారులు మన మీద ఉంచిన బాధ్యతను మనం నిలబెట్టుకోవడంలో ప్రత్యేకంగా మాకు చెంచరామయ్య గారిని, చంద్రన్న కానివ్వండి, అలాగే మిత్రులు మన భాస్కర్ కానివ్వండి, సురేష్ అన్న గారు కానివ్వండి, అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి సుధాకర్ అన్న గారిని, అందరూ కూడా మేమున్నాం, మేము చూసుకుంటాం, మీకు మీ వెనకాల అండగా ఉంటాం, ఏమీ అధైర్యపడాల్సిన అవసరం లేదంటూ ప్రతి క్షణం కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తే ఈ కార్యక్రమంలో ముందుకు తీసుకువెళ్తున్నారు. మనం 45 సీటర్ల బస్సు ఒకటి, దాంతోపాటుగా ఒక టెంపోని, అలాగే 3 వాహనాలు కలిపి 5 వాహనాలతో ఇక్కడి నుంచి ప్రయాణం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో సువర్ణ అధ్యాయం కావాలి. ఈ చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం సుభిక్షంగా మంచిగా అందరికీ అందాలి. పేద ప్రజలకి తెలియాలంటే మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ మీటింగులు పెట్టాలి. ఇలాంటి మీటింగులు పెడితే మోడీ గారు చెప్పింది రేపు సాయంత్రం నుంచి ఎల్లుండి సాయంత్రం వరకు కూడా టీవీల్లో వస్తుంది, ప్రజలకు తెలుస్తుంది. మొన్న కూడా మేము చెప్పడం జరిగింది. తర్వాత ఈ ఒక్కరోజు మీటింగ్ కాదు, ఫ్యూచర్లో కూడా నెంబర్ ఆఫ్ మీటింగ్స్ పెట్టేదానికి గూడూరులో మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి. ఈ కార్యక్రమంలో సోమిశెట్టి చెంచురామయ్య, గుబ్బా చంద్రశేఖర్, వల్లంకొండ సురేష్, సతీష్, కొండా భాస్కర్, రవి, శ్రీధర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చిన్నతనం నుండే విద్యార్థులకు సైన్స్ పట్ల అవగాహన పెంపొందించేందుకు జన విజ్ఞాన వేదిక ప్రతి ఏడాది చెక్కుముఖి సైన్స్ పరీక్షలు నిర్వహిస్తోందని జేవీబీ గూడూరు శాఖ అధ్యక్షుడు వేగూరి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం వద్ద గోడ పత్రికలు ఆవిష్కరించారు. అనంతరం ఆయన పరీక్షల వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు నాగరాజు, చెంచునారాయణ, శ్రీనివాసాచారి, సురేష్, ఇబ్రహీం, రజనీకాంత్, పవన్ కుమార్, సాయి తదితరులు పాల్గొన్నారు. వేదిక ఆధ్వర్యంలో గత 35 సంవత్సరాలుగా ఈ సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వేదిక. అయితే ఈ మూఢనమ్మకాలు గ్రామీణ ప్రాంతాల్లో పోవాలి అని అంటే విద్యార్థి దశ నుంచే వాళ్ళల్లో సైన్స్ పట్ల అవగాహన కల్పించి వారి ద్వారా ఈ మూఢనమ్మకాలను పోగొట్టే కార్యక్రమాన్ని జన విజ్ఞాన వేదిక బాధ్యతగా తీసుకోవడం జరిగింది. అందుకనే పాఠశాల స్థాయి నుంచి వారికి చెక్కుముక్కి సైన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ప్రతిభావంతులైన వారికి మండల స్థాయిలో కూడా మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసి వారికి మంచి పురస్కారాలు ఇవ్వడంతో పాటు వారిని జిల్లా స్థాయి ఎగ్జామ్స్ కూడా తీసుకోవడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం చిత్తూరులో జరిగినటువంటి దుర్మార్గమైన సంఘటన. తల్లిదండ్రులే, ప్రొఫెసర్లు అయినటువంటి తల్లిదండ్రులే వాళ్ళ బిడ్డలను మళ్ళీ పుట్టారనేటువంటి ఒక మూఢనమ్మకంతో దుర్మార్గంగా వాళ్ళ చేతులను కొట్టి చంపినటువంటి సంఘటన మనం చూసాం. ఇటువంటివన్నీ పోవాలి అని అంటే విద్యార్థి దశ నుంచే వాళ్ళల్లో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా చైతన్యం కల్పించాల్సిన అవసరం ఉంది. అందుకని జన విజ్ఞాన వేదిక బాధ్యత తీసుకొని విద్యార్థుల్లో సైన్స్ పట్ల అవగాహన కల్పిస్తూ వారిని సైన్స్ పట్ల అవగాహన కల్పించి తద్వారా మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి పరిస్థితి చేస్తూ ఉంది.
ఒకేసారి కక్షలోకి 110 గ్రహాలను పంపించేటువంటి టెక్నాలజీ మనం కనుక్కున్నా కూడా ఇంకా కొద్దిమంది మోసగాళ్ళు తాయితులని మంత్రాలని ప్రజలను మోసం చేస్తుంటే ఆ మోసాలని మనం వ్యతిరేకించాలి. ఆ పరీక్షను రాయడం జరుగుతుంది. దీని తర్వాత మండల టెస్టు నవంబర్ 1న, జిల్లా స్థాయి టెస్టు నవంబర్ 23వ తేదీన జరుగుతుంది. దీనికి గూడూరు పట్టణ రూరల్ పాఠశాలలోని కొన్ని పాఠశాలలు ఈ పరీక్షను పెట్టడం జరుగుతుంది. ఆ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు టీచర్లకి గూడూరు జన విజ్ఞాన వేదిక అభినందన తెలుపుకుంటూ ఉంది. ఈ పరీక్షని పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు, వైజేపీ మరియు వెస్ట్ క్లబ్ సేవా కార్యక్రమాల్లో భాగంగా పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమంలో క్లబ్ల ప్రతినిధులు సుధాకర్, గురునాథం, శ్రీనివాస్ యాదవ్, గోపీనాథ్ రెడ్డి, ప్రసాద్, మురళీనాయుడు, ఎస్ఎల్ఎన్ స్వామి, విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ పలసరుకులు ఈ పేదవారికి అందించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ పేదవారికి అందరికి కూడా మనం ఈ పలసరుకులు అందించడం జరిగింది. దీని యొక్క చైర్మన్ అయినటువంటి మన చంద్రశేఖర్ రెడ్డి గారు, మరి నేను ఆయన రాని టైంలో సందర్భంలో వైస్ చైర్మన్గా ఉన్నాను. దీన్ని మెయింటైన్ చేస్తూ మన అందరం కూడా ఈ యొక్క సహాయ సహకారాలు అందించి దీన్ని ఇంకా అభివృద్ధి చేసేదానికి మిగతా అందరూ కూడా తోడ్పాటు చేసి దీన్ని ఇంకా ఎక్కువ మందికి పెంచి ఎక్కువ సరుకులు వాళ్ళకి అందించే విధంగా దోహదపడతారని ఈ లయన్స్ క్లబ్ మిత్రులందరినీ కూడా మరీ సవినయంగా కోరుతూ, కార్యక్రమాల్లో భాగంగా ప్రతి నెల 15వ తారీఖు పేదలకు, వృద్ధులకు పలసరుకులు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. ఈ క్యాంప్ చైర్మన్ని ఉదయాన్నే కలిసి మాట్లాడటం జరిగింది. ఆరోగ్యం సరిగా లేనందువల్ల రాలేకపోతున్నామన్నారు. ఇంకా కూడా ఈ మెంబర్షిప్ పెంచుకోవటం, వాళ్ళకి ఎక్కువ ఐటమ్స్ ఇవ్వటం చేస్తాము. నెక్స్ట్ మంత్ నుంచి అన్నీ కూడా ప్లాన్ చేస్తామని చెప్పారు. ఇక్కడికి రావాల్సిన వాళ్ళందరూ కూడా టయానికి 5వ గంటకల్లా రాండి, అందరికీ సకాలంలో ఇస్తాము. పలసరుకులతో పాటు అందరి హాజరు కూడా తీసుకుంటాము. వాళ్ళకి ఒక కార్డు ఇచ్చేదానికి కూడా మన శ్రీనివాసులు సార్ చెప్పాడు. అన్ని విధాలుగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇన్ టైంలోనే సకాలంలో ఇచ్చి పంపిస్తాము. ఈ కార్యక్రమంలో ప్రతి నెల ఇచ్చే విధంగానే ఈ మంత్ కూడా మన పేదవారికి పలసరుకుల్ని పంపిణీ చేయడం జరిగింది. అయితే ప్రతి నెల కొంచెం టైమింగు వృద్ధులకి ఇబ్బందిగా ఉంటుందని ఈ నెల నుంచి ముందుగానే మనం ప్లాన్ చేసుకొని వితిన్ టైంలో వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి అందరికి పంపిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి మన సభ్యులందరూ గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో ఉన్న ఆపరేషన్ థియేటర్ లో వైద్యం చేసే సమయంలో అవసరమయ్యే ఇన్వర్టర్ ను ప్రగతి సేవా సంస్థ మరియు శ్రీకృష్ణ సేవా సమితి ప్రతినిధులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, మయూరి శ్యామ్ యాదవ్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షెరీనా, డాక్టర్ రాజా, ప్రసన్న, సంస్థ ప్రతినిధులు చిరంజీవి, మురళీనాయుడు, ప్రభాకర్, రాము, నాగరాజు, యశ్వంత్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో మరియు శ్రీకృష్ణ సేవా సమితి మా మయూరి శ్యామ్ యాదవ్ గారి సంస్థ రెండు సంయుక్తంగా ఈరోజు ఒక పెద్ద హాస్పిటల్కి ఇన్వర్టర్ని బహుకరించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఒక హాస్పిటల్ పెద్ద హాస్పిటల్, గూడూరుకి ఏరియా హాస్పిటల్ అంటేనే మనకు 10 హాస్పిటల్ కలిస్తే ఒక హాస్పిటల్, అంత పెద్ద హాస్పిటల్ గూడూరు పట్టణంలో. దాంట్లో ఆపరేషన్ థియేటర్లో అంటే ఎక్కువగా పేదవాళ్ళే వస్తుంటారు కాబట్టి కరెక్ట్గా డెలివరీ అయ్యే టైంకి కరెంటు పోవడము అంటే తరచూ మనకు ఎక్కువగా జరుగుతుంది. ముఖ్యంగా ఆపరేషన్ చేసేటప్పుడు అవసరం అవ్వచ్చు. అదేవిధంగా గర్భిణీలు మెయిన్, ఎందుకంటే జన్మనిచ్చేది కాబట్టి అది ఒక దైవంతో సమానమైన వృత్తిని చేస్తున్న ఈ డాక్టర్లు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో మనం ఒక మంచి ఇన్వర్టర్ని ఇక్కడ గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ అంత మునుపు చాలా కార్యక్రమాలు రోటరీ క్లబ్ అయితేమి, శ్రీకృష్ణ సేవా సమితి, ప్రగతి సేవా ఆధ్వర్యం జరిగింది. ఇది ముందుకు చాలా నీట్ అనిపించింది నాకు. నా దృష్టికి వచ్చిన వెంబడే దీన్ని నేను మన ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడికి చెప్పడం జరిగింది. ఇన్వర్టర్ అనేది కొంత అవసరం. అక్కడ ఆపరేషన్ చేసే సమయంలో కరెంటు పోయినప్పుడు అక్కడి నుంచి జనరేటర్స్ లోపల ఒక 5-10 నిమిషాలు టైం అవుతుంది. ఆ టైంలో కొంచెం ఇబ్బందికర పరిస్థితి చూసి దృష్టికి వచ్చిన వెంబడే దాన్ని మా అధ్యక్షుడు
మా చంద్ర చెప్పటం, ఆయన 2 days కూడా టైం యాక్చువల్గా నిన్నైతే 2 రోజులు టైం చెప్పాడు. మళ్ళీ ఈవినింగ్ ఫోన్ చేసి అత్యవసరం నాకు గుర్తించి నేను సాయంత్రం ఫోన్ చేసి ఈరోజు ఇచ్చేద్దాం సార్ మేడం మా అమ్మ అన్నాడు. కాబట్టి మరొకసారి ప్రజాసేవ అధ్యక్షుడు మా మిత్రుడు గణేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత బాగుందంటే కారణం ఏంటంటే ఇది చాలా ఉపయోగకరమైన వస్తుంది. ఇన్ని రోజులు నేను ఏమనుకుంటే మనకి జనరేటర్ ఉందిలే ఏం కాదు అని చాలా కొంచెం ధీమాగా ఉండేవాళ్ళము. మొన్న ఒక 2 days చేంజ్ ఓవర్ ప్రాబ్లం వచ్చింది. 30,000 పెట్టి రిపేర్ చేయించినా కానీ అది అవ్వలేదు. అప్పుడు బాగా టెన్షన్ వేసి ఇంక ఇన్వర్టర్ కొనాలి అనుకున్నాను అప్పుడే. కానీ కొనాలంటే మాకు ఎట్లంటే మేము ఇమీడియట్గా మీలా కొనలేమన్నమాట. మాకు చాలా ఉంటాయి, అందరు పర్మిషన్ తీసుకోవాలి, అవి మనీ చూసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. కొంచెం ఆలోచిస్తున్నాం. ఆ రోజు అయితే నిజంగా చాలా టెన్షన్ వేసింది. చేంజ్ ఓవర్ ప్రాబ్లం వచ్చింది. నేను మేడం అయితే లిటరలీ ఇక్కడ నిలబడిపోయాము. అసలు భయం వేస్తుంది. కరెంటు పోయింది, ఆ డెలివరీ కేసులు ఉన్నాయి, కరెంటు పోతే ఏం చేయాలి, సడన్గా బ్లీడ్ అవుతుంది, మేమేం చేయలేము కదా అనేసి. అప్పుడు మేము చిల్లకూరు హాస్పిటల్లో కూడా మాట్లాడి పెట్టడం జరిగింది. అంటే బెడ్స్ ఏమైనా అవసరం అవుతుందేమో అని అక్కడ హాస్పిటల్ వాళ్ళతో కూడా అంటే ముందు అన్ని ఏర్పాట్లు చేశాము. దేవుని దయ వల్ల మన సబ్ కలెక్టర్ గారి ఇది వల్ల, ఎందుకంటే సార్ ఇమీడియట్గా చెప్పి మొత్తం యంత్రాంగాన్ని అంతా తరలించి 2 రోజులు గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఆడిటోరియం వద్ద రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు నెలవారీ పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. దాతగా శ్రీ లక్ష్మీ పిఎం రావు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి, కార్యదర్శి రాఘవరెడ్డి, దాత శ్రీలక్ష్మి పిఎం రావు, రోటేరియన్లు శ్రీకాంత్ రెడ్డి, వాసుగౌడ్, కృష్ణారెడ్డి, గిరిబాబు, రాము, సుబ్రహ్మణ్యం, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గూడూరు వెస్ట్ తరఫున ప్రతి నెల హాకీ క్రీడాకారులకు పౌష్టికాహారం అందిస్తున్నారు. శ్రీ లక్ష్మి గారు, శ్రీలక్ష్మి పిఎం రావు గారు, అందిస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు పిల్లలు ఇచ్చున్నారు. వాళ్ళని అందజేయవలసిందిగా ఫుడ్ని అందించాలన్న ఉద్దేశంతో మేడం గారు సార్ ఇద్దరు పౌష్టికాహారం కింద వారికి ప్రతి నెల ఖచ్చితంగా వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి క్లబ్ తరఫున మేడం గారికి సార్ పిఎం రావు సార్ ఇద్దరికి క్లబ్ తరఫున హృదయపూర్వక ధన్యవాదములు. సారు మన క్లబ్కి అనేక కార్యక్రమాలు చేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడంలో వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. వారికి మనుబోలు అరుంధతీయవాడలో నిర్మించనున్న శ్రీ మాతా రేణుకా పరమేశ్వరి ఆలయానికి దాతల సహకారంతో గురువారం దశమి గడియల్లో శంకుస్థాపన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నవగ్రహ శాంతి పూజ, హోమాలు, వివిధ రకాల పూజలు నిర్వహించారు. శిలను ఏర్పాటు చేసి భూమిక వైభవంగా జరిపించారు. ఈ పూజా కార్యక్రమాల్లో గ్రామ పెద్దలు సాని వెంకటరమణయ్య, ముంగర విజయభాస్కర్ రెడ్డి, చేరెడ్డి రామిరెడ్డి, శివుడు రాజాగౌడ్, కంటేపల్లి సుధాకర్, చల్లగల దశయ్య, పెంచలయ్య, వెంకయ్య పాల్గొన్నారు. జగత్సర్వం దృశ్యతే శ్రూయతే వివహ అనంతం శుభఫలానుగ్రహ సిద్ధిరస్తు సర్వత్కారాం శ్రీమాతమ్మ దేవతాభ్యో నమో నమః. గట్టిగా అందరూ టప్పట్లు కొట్టాలి. ఇలా శిలావస్తు గురైనటువంటి ఆలయాన్ని ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరి సహాయ సహకారాలతో నూతన దేవాలయం నిర్మించడం కోసం గత 2 మాసాల మునుపు మనం ఈ దేవాలయం పాత దేవస్థానం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో మనం గర్త హోమాలన్నీ కూడా నిర్వహించి అమ్మవారిని బాలాలయంలో ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం నిర్వహించాం. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ భువనేశ్వరి పీఠం అధిపతి అయినటువంటి శ్రీ కమలానంద భారతి గారు ఇక్కడికి విచ్చేయడం, ఆ బాలాలయ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షించడం కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. ఆ తదుపరి ఈనాడు అనగా ఈ దశమి పర్వదినాన్ని, ఆశ్వీజ మాస బహుళ దశమిని పర్వదించుకొని ఈరోజు ఈ మాతా రేణుకా పరమేశ్వరి ఆలయానికి
భూమి పూజ అనగా శంకుస్థాపన కార్యక్రమాన్ని ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి అందరి సహాయ సహకారాల మేరకు ఈరోజు భూమి పూజ ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు పూజలో భాగంగా గత వారం రోజుల పాటు ఇక్కడ ఉన్నటువంటి యువకులు అందరూ కూడా వారి సహాయ సహకారాలతో ఈ ప్రాంతమంతా కూడా శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించి గ్రామంలో అందరినీ కూడా వీళ్ళు ఇంటింటికి వెళ్ళి పిలిచేటువంటి కార్యక్రమాన్ని కూడా తలపెట్టడం జరిగింది. ఈరోజు పుణ్యావాచన ఘట్టంతో మొదలైనటువంటి కార్యక్రమం గణపతి పూజ, నవగ్రహ శాంతి, అష్టదిక్పాలక ఆవాహన మరియు వాస్తుగర్త హోమాన్ని వాస్తుగర్త పూజను నిర్వహించి ఈరోజు శిలని ఏర్పాటు చేసి గూడూరు పట్టణంలో గురువారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 12,221 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 97,768 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మూస బంగారం ధర 1,30,200 రూపాయలు పలికింది. ఇక గ్రాము వెండి ధర 191 రూపాయల 70 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సబ్ కలెక్టర్ గా ఏడాది పాటు విధుల్లో సంతృప్తి ఉంది. గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా కేంద్ర సర్వీసులకు బదిలీ కావడంతో చిలుకూరు సమీపంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సబ్ కలెక్టర్ దంపతులను ఘనంగా సన్మానించిన అధికారులు, వివిధ పార్టీ నాయకులు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పై ప్రజలకు నెల రోజుల పాటు అవగాహన కలిగించాం. కర్నూలులో ప్రధాని మోదీ సభకు గూడూరు నుండి వాహనాల్లో బయలుదేరిన సేల్ ట్యాక్స్ ప్రాక్టీషియన్స్, పలువురు వ్యాపారులు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడిని ఖండిస్తున్నాం. గూడూరులోని గడియారం స్తంభం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్, వైభవంగా సాయినాథుడికి అభిషేకాలు. మనుబోలులో కొలువై ఉన్న సాయి మందిరంలో నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని సాయిబాబాను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.